మన ఎదుగుదల అనేది అమెరికాకి మాత్రం కడుపు రగిలిపోతుంది. ఎందుకంటే చైనా వాడి దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అమెరికన్ సంస్థల పెట్టుబడులన్నీ చైనాలో పెట్టాయి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్. దాంతో ఆదాయం అంతా పెరిగిపోయి చైనా ఇవాళ ప్రపంచంలో నెంబర్ 2 అయింది. దీన్ని తట్టుకోవడం కోసం అని చెప్పేసి ఇప్పుడు అమెరికా దాని మీద ఆంక్షలని మళ్ళీ అవసరం కోసం చైనాతో కంటిన్యూ చేస్తుంది. ఇదే సమయంలో చైనాతో పోటీ పడుతున్నటువంటి భారతదేశం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇక్కడ జాగ్రత్తగా ప్రోత్సహించింది. అందులో భాగంగా ఇప్పుడు ఏమైంది, అమెరికాలో తయారయ్యేటటువంటి ఫోన్లలో 36% స్మార్ట్ ఫోన్లు ఇండియా నుంచినే వెళ్తున్నాయి, ఇండియాలోనే తయారవుతున్నాయి. ప్రతి 3 స్మార్ట్ ఫోన్లలో ఒకటి ఇండియా మేడ్ది ఉంటుంది, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, అదే అక్కడ అమ్ముతున్నారు. ఇవి అక్కడ ట్రంప్కి ఏంటి మండుతోంది, అక్కడే తయారు చేయాలి ఇట్లాంటి కంపెనీలు. కానీ ఇక్కడ ఆయనకు అర్థం కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, చైనాలో తయారైతే 70,000 రూపాయల ఫోన్ అయిందనుకోండి,